అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ వంశీకి నచ్చిన కథల్లో నుంచి రామగోపాలం గారు రచించిన వెన్నెల నీడ. సామర్లకోట రైల్వే స్టేషన్. మద్రాస్ వెళ్లే మెయిల్. రైలెక్కి 1 నిమిషమైంది. వెంకటేశ్వర్లు పోర్టర్ చేత సామాన్లు సర్దించి అతనికి డబ్బులిచ్చేసి సీట్లో చతికిలబడి ముందు భార్యా బిడ్డల వైపు, తరువాత కంపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ల వైపు కలయ చూశాడు. కార్నర్ సీట్లో ఆయన శ్యామల ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటున్నారు. ఒకసారి ఆయన వైపు, ఒకసారి శ్యామల వైపు చూసి మళ్ళీ అటు తిరిగాడు వెంకటేశ్వర్లు. ఎందాకా వెళ్తున్నారండి మీరు అని అడిగాడు. మీకెందుకు అనబోతూ ఆ ఒంగోల్ అన్నాడతను ఇటు చూడకుండానే. శ్యామల పిల్లని ఎదుటి బెంచి మీద నుంచి ఈ బెంచి మీదకి మార్చి ఎడంచేత్తో జో కొడుతూ అతని వైపు అలా చూస్తూనే ఉంది. 1 నిమిషం పాటు ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అలా కూర్చోవడం వెంకటేశ్వర్లకి ఏమీ బాగాలేదు. అతను శ్యామలకి బంధువో, స్నేహితుల కుటుంబంలోని వాడో అయుండాలి. ఇద్దరికిద్దరూ గుర్తు తెచ్చుకోలేకపోతున్నారని తెలుస్తూనే ఉంది. తనేమీ సాయం చేయలేక, భరించలేక అలా చూస్తూ కూర్చున్నాడు అతను కూడాను. మీది ఏ ఊరండి అంది శ్యామల హఠాత్తుగా. తుని. మీదో? కాకినాడ. మీరు కాకినాడలో చదివారా? ఒకవేళ మా అన్నయ్య కోసం మా ఇంటికి వస్తూ ఉండేవారా? మిమ్మల్ని ఎక్కడో చూశాను. నన్ను చెప్పమంటారా అని అతను చిరునవ్వుతో వెంకటేశ్వర్లు వైపు చూశాడు. వెంకటేశ్వర్లు సమస్య విడిపోయినంత ఆనందం చూపిస్తూ నవ్వాడు. చెప్పండి, ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అసలు చిన్నప్పటి ఫ్రెండ్స్ని ఒక సమయంలో గుర్తుపట్టలేం కదా. నాకట్టా చాలాసార్లయింది. మర్చిపోవడం అనేది తప్పు లాంటిది అని తెలిసినా సరే, ఇబ్బందైనా ఆ పరిస్థితిని వీలైనంత త్వరగా దాటెయ్యాలని అతని ప్రయత్నం. సారీ, ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని చిరునవ్వు నవ్వి, ఇఫ్ యూ డోంట్ థింక్ అదర్వైజ్ అని ఇంగ్లీష్లో మొదలుపెట్టి, ఆమెని ఒకప్పుడు వాళ్ళింట్లోనే పెళ్లి చూపుల తతంగంలో చూశాను. ఆమెని పెళ్లాడిన అదృష్టవంతులు మీరే అనుకుంటాను అన్నాడతను. వెంకటేశ్వర్లు షాక్ తిన్నాడు. కానీ ఆ సంగతి తెలియకుండా ఏదో అందామని, నేను అదే అనుకున్నాను, లేకపోతే అంత తొందరగా ఎట్లా మర్చిపోతాం అన్నాడు. పరిస్థితి సరిగ్గా అదుపులోకి రాలేదని అతని కదలికల వల్ల తెలిసిపోతుంది. ఇప్పుడేం చేస్తున్నారండి అడిగింది శ్యామల మెరిసే కళ్ళతో. 6 ఏళ్ల కిందట అతను తన్ని చూడ్డానికొచ్చినప్పుడు తను 17 ఏళ్ల పడుచు. స్కూలు ఫైనల్ పాస్ అయింది. ఇంటర్ డిగ్రీ కోర్సు చదువుదామని తన ఉద్దేశం. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని మిగతా వాళ్ళందరి ఉద్దేశం. మెజారిటీ నిర్ణయం నెగ్గింది. అప్పటికి ఈయనకి 22 ఏళ్లుంటాయేమో. సంపెంగ వాసన మోసుకొచ్చిన వెన్నెల్లాంటి మత్తు సౌందర్యం అతనిది. గుండ్రని మొహం మీద నాకెందుకని వెనక్కి పారిపోయిన క్రాఫింగ్, ముందుకొచ్చేసిన ముక్కు, మధ్య లొత్తలో గడ్డం. పేరుకు తగినట్టు మనోహరంగా ఉన్నాడని తను అనుకోవడం, చూడ్డం తనకింకా జ్ఞాపకం వస్తున్నాయి. చూపులకొచ్చిన మొగ కుంకని అట్లా చూస్తే వాడేమైపోతాడు అని మేనమామ దెప్పి పొడిస్తే నలుగురిలోనూ చెప్పారని సిగ్గేసింది. ఎంత చదువైనా ఉండని గాని ఆస్తి లేని వాడికివ్వకు అంటూ అమ్మమ్మ నాన్నకు చెప్పింది. ఎంఏ పాసై ఇక్కడే తాలూకా కచేరీ గుమస్తా పనికి సిద్ధమైపోతున్నారని నాన్న అభిప్రాయపడ్డాడు. వాళ్ళేమీ కట్నం అక్కర్లేదన్నారని వాళ్ళందరికీ హీనంగా కనపడ్డారు. డిప్యూటీ కలెక్టర్ కొడుకైతే మాత్రం ఆయన రిటైర్డు, ఏమిటో పోనిద్దు, ఇంతకు పిల్లకేమంత వయసు అయిపోయిందని ఇంకో సంబంధం రాకపోదులే అన్నాడు మామయ్య. ఇప్పుడు చూడగానే ఎవరో ఆత్మీయుణ్ణి చూసినట్లయింది. అతను మొహమాట పడుతున్నాడని ఆమె గమనించలేదు. అతని మీద తను చూపిస్తున్న ఆపేక్ష, అతను కనిపించాక తను కనబర్చిన సంతోషం సామాన్యుడైన తన భర్తకు అసూయనిస్తాయని తెలిసిన ఆమె లోకజ్ఞానం తాత్కాలికంగా మోగపోయింది. ఇప్పుడేం చేస్తున్నారు మీరు అడిగింది శ్యామల మళ్ళీ. ఒంగోల్లో సబ్ కలెక్టర్గా ఉంటున్నానండి అదిరిపడ్డారు వెంకటేశ్వర్లు శ్యామల. రైలు కింజన్ అప్పుడే అతికినట్లయింది. బెజవాడ స్టేషన్లో సామానంతా దించి నిద్రపోతున్న అబ్బాయినెత్తుకొని శ్యామలను నిద్రలేపాడు వెంకటేశ్వర్లు. అప్పుడే వచ్చేసిందా బెజవాడ అంటూ బద్ధకంగా ఒళ్ళు విరిచి లేచింది శ్యామల. జారిపోయిన పైట సరిగ్గా కప్పుకుంటూ అప్రయత్నంగా కార్నర్ సీట్లోకి చూసింది. అతను లేడు. ఆయనేరి అంది శ్యామల. భోజనానికి పోయాడు. బండాగి 10 నిమిషాలు కావస్తోంది
పద. అయ్యో, వెళ్ళొస్తాననైనా చెప్పలేదండి. పద పద, చోటు కోసం వాళ్ళవస్థ పడుతున్నారు. చెప్తుంటే నీకు కాదు? అబ్బా, వస్తున్నానండి అని విసుక్కుని పిల్లని తీసింది శ్యామల లేస్తూ. ఇంటికి రిక్షా మాట్లాడుకొని కూర్చున్నారు ఇద్దరు. శ్యామల మనసు పీకుతోంది. అతను ఎంత కాకపోయినా ఏదో కావలసిన వాడనే భావాన్ని చంపుకోలేకపోతుంది. సఖ్యం సాప్తపదీనం అని అన్నారు. దాదాపు 150 మైళ్ళు కలిసి ప్రయాణం చేసి దిగేటప్పుడు వస్తామండి అనైనా చెప్పకుండా ఎవర్ల మటుకు వాళ్ళు వెళ్ళిపోవడం బండిలోనూ అంతకు ముందు జరిగిన దానికి చాలా విరుద్ధంగా ఉంది. అతన్ని తొందరగా పెళ్లి చేసుకోమని, తన్ని మర్చిపోకుండా పిలవమని మరోసారి చెప్పాలనుకుంది. అతని హోదా తనకేమీ అడ్డవదు. లోకానికి అతను సబ్ కలెక్టర్ కావచ్చు, కానీ తనకు మిత్ర సమానుడు. కలుసుకోవడం కష్టమైనా మిత్రుల్ని కలుసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే విడిపోయేటప్పుడు వచ్చే ఉత్కంఠ, అది తెలియకుండా చూపే ఉత్సాహం చాలా అనుభవనీయాలు. రైలు స్టేషన్కి వెళ్లి దిగపెట్టి రైలు కదిలేటప్పుడు ఉంటాను, ఉత్తరాలు రాస్తూ ఉండే అనడానికి మనసులో ఆత్మీయత పేరుకుపోయి ఇంచుమించు అందరికీ హాయిగా ఉంటుంది. రైలు వెళ్ళాక కాళ్లలోకి వచ్చే బరువు అప్పుడే మాత్రం స్ఫురించదు. పాడునిద్ర ఎప్పుడు పట్టిందో ఏంటో. అదృష్టవంతుడతను. వాళ్ళ నాయనమ్మ తను చచ్చిపోయేలోగా అతని పెళ్లి కావాలని పట్టుపట్టిందట. 2-3 సంబంధాలు చూసి ఏ మాట తేల్చుకోలేని సమయంలోనే ఆవిడ పోయిందట. ఢిల్లీ వెళ్లి ఐఏఎస్ పాస్ అయి సబ్ కలెక్టర్ అయ్యాడు. ఇంకా 2-3 ఏళ్లలో జిల్లా కలెక్టర్ అవుతాడట. తన వాళ్ళు తనకు 17 వెళ్ళి 18 రాగానే ఏదో కొంప మునిగిపోయినట్టు సంబంధం చూసి పెళ్లి చేసి తన్ని పంపించేశారు. తన భర్త ఇంకా 2-3 ఏళ్లలో ఏమీ కాడు. అతన్లా అందరూ ఐఏఎస్కి కట్టరేమండి? శ్యామల ప్రశ్నకి వెంకటేశ్వర్లు ఉలిక్కి పడ్డాడు. ఆమెంతసేపు అతన్ని గురించి ఆలోచిస్తోందని స్ఫురించిందతనికి. పరాయి వల్ల విషయం శ్యామల ఇంత దూరం పట్టించుకోవడం అతను తొలిసారిగా చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అతను ఆమెను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు నిరుత్సాహపరుచుకొని విషయాలు తుంపేస్తే వాళ్ళ అనుబంధాలు చెడుతాయని అతని నమ్మకం. కట్టొచ్చు, ఒడ్డు పొడుగు కాళ్ళు చేతులు బరువు ఏవో కొలతలు చూసుకోవాలి. కొన్నాళ్ల కిందట వంశము సంప్రదాయం కూడా పట్టుదలగా గమనించేవాళ్ళు పరిపాలనా దక్షత కోసం అన్నాడతను చల్లగా. ఆహా, ఎంఏ పాస్ అవ్వాలంటారా? లేదు, బిఏ చాలు. అతను అప్పటికే ఎంఏ పాస్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఒడ్డు పొడుగు మనిషిని చూడగానే ఇతగాడు పెద్ద ఉద్యోగం కోసం పుట్టాడనిపిస్తాడు. బ్రిటిషు వాళ్ళు మెచ్చుకునే స్ఫురద్రూపం. నాటికి నేటికి ఒక్కలా తెల్లటి చలవగుడ్డలు. ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని చిన్నతనంలోనే కలెక్టర్ హోదా పొందాడు. అతను అప్పట్లో కట్నం కావాలనలేదు. కావాలనాలే గాని ఇప్పుడు 30,000-40,000 ఇస్తారు. బంగారపు బొమ్మలాంటి పిల్లని చేసుకుంటాడు. ఆ అదృష్టవంతురాలు ఎవరో తనే అయి ఉండాల్సింది. తన వాళ్ళు తెలివిగా ఆలోచిస్తే. ఇంటి చుట్టూ జవాన్లు, ఏ ఊరెళ్తే ఆ ఊళ్ళో బంగ్లా, పలుకుబడి, పెద్ద జీతం, మంచి కారు, గవర్నమెంట్ జీపు ఇవన్నీ తనవే అవ్వాల్సింది. ఆస్తి ఆస్తి అంటారు గాని అధికారం ఉన్న వాళ్లను ఆస్తిపరులు గౌరవించరు. ఇప్పుడు తను ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఒక గుమస్తా భార్య అని ఆలోచిస్తూనే, ఒంగోలులోనే ఉంచేస్తారా అండి? అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారా అని అడిగింది. ఎందుకు చెయ్యరు? 2 ఏళ్లు తిరిగేసరికి మళ్ళీ ఎక్కడికో. ఆహా, బెజవాడ కూడా వెయ్యొచ్చా? ఆ, బెజవాడేం కర్మ, ఆంధ్రాలో ఎక్కడన్నా వెయ్యొచ్చు. ఒకసారి ఆంధ్రాకి అలాట్ చేశారు గనక. అతను బెజవాడలోనే సబ్ కలెక్టర్ అయితే తనకి ఇంతకన్నా బాధగా ఉంటుంది కాబోలు. ఆ పరిస్థితి రాకుండా ఉంటే బాగున్ను అని మళ్ళీ మనసులోనే అనుకుంది. ఏంటో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. తన వివాహం భూమి మీదే జరుగుంటుంది. ఇంతకీ ఘటనుండాలి, మా అమ్మమ్మ చెప్పినట్టు అని తనంటే. ఎవరమ్మమ్మని అడిగినా అంతకన్నా ఏం చెప్తారు అన్నాడతను. వెన్నెల వలకబోసినట్లు నవ్వి, పల్చటి తెల్లని అందం అతంది. వెన్నెలే అతను, అతనే వెన్నెల. చిచి, ఏంటి నాకీ పాడాలోచనలు అనుకుంది శ్యామల. పెళ్ళైన తరువాత ఈ 5-6 ఏళ్లలోనూ తన వాళ్ళు తన పెళ్లి విషయంలో ఏదో పొరపాటు చేశారని అనుకోవడం ఇదే మొదటిసారి. అనుకున్నందుకు విచారించినా అందులో ఉందనిపించే నిజం అనిపిస్తూనే ఉంది. రిక్షా ఆగగానే శ్యామల వాస్తవ ప్రపంచంలో పడింది.
నేను క్యారియర్ పట్టించుకొని వస్తాను గాని నువ్వింటికెళ్ళి స్నానానికి వేర్నీళ్లు సిద్ధం చేసి పెట్టు. ఇవిగో తాళం చెవులు అని వెంకటేశ్వర్లు హోటల్ దగ్గర దిగాడు. త్వరగా వచ్చేయండే అని చెప్పింది శ్యామల. ఇంటికెళ్ళాక పిల్లల్నిద్దరినీ మంచం మీద పడుకోపెట్టి బాయిలర్ అంటించి 2 గదులు ఊడ్చింది శ్యామల. 10 నిమిషాల్లో నీళ్లు కాగాయి. భర్త రాలేదు. త్వరగా 2 బకెట్లకు నీళ్లు తులుపుకొని ఒంటి మీద పోసుకుంది. చీర మార్చుకుని తలా ముఖం సవరించుకుని హాల్లోకొచ్చింది. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. వస్తున్నా అని తలుపు తీసింది. సబ్ కలెక్టర్ గారి జవాన్నండి. ఆహా, ఏ? అయ్యగారిని పొద్దున్నే హెడ్ గుమస్తా గారితో కలిసి రమ్మన్నారండి. ఏం వేళ లేదు పాలా లేదు, మేం వచ్చామని అప్పుడే ఎట్టా కనుక్కున్నారు మీ దొరగారు? ఏమన్నా అంజనం వేశారా? ఇంకా ఆయన ఇంటికన్నా రాలేదు. ఏంటి సంత? పో అని కసురుకుంది శ్యామల. ఏందండమ్మగారు అట్టా అరుత్తారు? హెడ్ గుమస్తా గారు ఎదుటింట్లోనే గదండి ఉంటాం. వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వెళ్ళి రమ్మన్నారు. మళ్ళీ పడుకుంటారేమోనని చెప్పడానికొచ్చా. వారితో చెప్పండమ్మా అని గుమ్మం దిగి చరచరా వెళ్ళాడు జవాను. శ్యామల తలుపు దగ్గరే నిలబడిపోయింది బిత్తరపడి. తను ఎందుకన్నదో ఆ మాటలు, వాడెట్లా జవాబు చెప్పాడో అంతా మాయగా ఉంది. ఏంటి, ఎవరొచ్చారు అంటూ వెంకటేశ్వర్లు వచ్చాడు. అతనికి దారి చేయటానికి శ్యామల లోనికి నడిచింది. ఏముంది, ఆఫీసు జవానట, తెల్లారేసరికి రమ్మన్నారట. ఇంతేగా ఉద్యోగం. వెంకటేశ్వర్లు వెనకాలే వచ్చిన హోటల్ కుర్రాడు క్యారియర్ అక్కడే ఉంచబోయాడు. ఇట్రా అని వాణ్ణి లోపలికి తీసుకెళ్ళింది శ్యామల. వెంకటేశ్వర్లు ఆలోచిస్తూ బట్టలు విప్పుకుంటున్నాడు. క్యారియర్ లోపల పెట్టిన కుర్రాడు తిరిగొచ్చి హాల్లో నిల్చున్నాడు. శ్యామల పంచే తువ్వాలు తీసుకొచ్చింది. క్యారియర్కి పొద్దుటే రా అబ్బాయి, పని మనిషి వస్తుందో రాదో తెలీదు అన్నాడు వెంకటేశ్వర్లు. సరేనయ్యా అని వాడు వెళ్ళాడు. వాచి తీసిస్తూ వెంకటేశ్వర్లు 9:20 అయిందే, నీళ్లు కాగాయా అన్నాడు. శ్యామల చేతుల్లోంచి తువ్వాలు పంచే తీసుకుని బాయిలర్ దగ్గరికెళ్ళాడు. భర్త తన కేసి చూడలేదు. తను అన్న మాటకి ఏమన్నా అనుకుంటాడేమోనని శ్యామల బాధపడింది. వెంటనే వెళ్ళి నేను తోడిస్తా లేవండి అంది. అక్కర్లేదులే, నువ్వు స్నానం చెయ్యవు? పోసుకున్నాను, లేవండి నేను తోడిస్తాను. వెళ్ళి డాబా మీద పక్క వెయ్యి అని వెంకటేశ్వర్లు 2 బకెట్లు బాయిలర్ దగ్గరికి తీసుకొచ్చాడు. అతని అభిప్రాయం గ్రహించి శ్యామల వెళ్ళింది. నిజానికి అర్ధరాత్రప్పుడు రమ్మనడం, ఆదివారాలు సెలవులు వర్క్ చేయవలసి రావడం, మర్నాడు ఉదయాన్నే ప్రత్యేకం రావలసుంటే తొలి రాత్రి 10-11 గంటల వరకు కబుర్లు చేయడం, ఇలాంటివి వెంకటేశ్వర్లకు కొత్త కాదు. ఎంత విసుక్కునేది శ్యామల. వాళ్లకు పెళ్ళాలు పిల్లలు ఉండరా అనేది. ఒకసారి తాలూకాలో వర్క్ చేస్తున్నప్పుడు దల్ఫేదారుతో అన్న ఈ మాట తహసీల్దార్ వరకు వెళ్ళింది. భార్య అన్న మాటకు అతని బాధ్యత ఏమీ లేదు. కానీ ఆ మాటకు తహసీల్దార్ జోక్గా మార్చే వరకు వెంకటేశ్వర్లు ఇబ్బంది పడ్డాడు. చాలాసార్లు రాత్రి రాకపోవడమూ జరిగేది. ఇంత విసుగు శ్యామల ఎన్నడూ చూపలేదు. ఇంతేగా ఉద్యోగం అని ఉద్యోగం పైన నిరసన లేదు. డ్యూటీలో ఎగుడు దిగుళ్ళు ఉద్యోగానికి చెందవు. ఆఫీసర్లుగా వచ్చే వ్యక్తుల్లో మంచి చెడులు ఆ ఉద్యోగాలకు చెందనట్టు. ఇంతేగా ఉద్యోగం అన్న భావం ఉద్యోగి ఉద్యోగంతో సరిపోల్చుకున్నప్పుడు కలగొచ్చు. కాని ఈ మాట శ్యామల తొందరపడి ప్రయాణపు పడలిక, చికాకు ప్రోత్సహించగా అన్న మాటే గాని లోతుగా ఆలోచించి అందులో అర్థం తనకు తగలాలని అన్న మాట కాదని వెంకటేశ్వర్లు ఉద్దేశం. రైల్లో తటస్థపడ్డ ఆయన ఉద్యోగం పెద్దది అన్న విషయం దృష్టిలో పెట్టుకుని శ్యామల ఈ మాట అన్నదేమో అనుకోవడానికి అతనికి ప్రాణం ఒప్పలేదు. ఆ విధంగా ఒక తరంగం వస్తే గట్టిగా తోసేశాడు. ఏదేమైనా సరే ఈ విషయం అతనేమీ ప్రసంగించదలచలేదు. తనలో ఏమైనా అసంతృప్తి రేగితే శ్యామలే ఆ విషయం దాచుకోకుండా తెలియచేస్తుందని అతనికి తెలుసు. కానీ అలా ఆమెను పరీక్షకు పెట్టడము అతని లక్ష్యం కాదు. ఆమెని పరీక్ష పెట్టి విషయం తెలుసుకోవటం తనకు ఆమెకి మధ్య ఉన్న సంబంధాన్ని కలుషితం చేస్తుందని అతని భావం. స్నానం భోజనం అయ్యి డాబా మీదికి చేరేసరికి 10 గంటలు కావస్తుంది. శుక్ల చతుర్దశి వెన్నెల విశ్వాసానికి తెల్లబట్ట కప్పినట్లుంది. తెల్లటి దుప్పట్ల మీద తెల్లచీర కట్టుకున్న శ్యామల మీద ఆ వెన్నెల పడి ఆరిపోతాయేమోనని భయపడే అనుభవాల కోరికల్ని వెంకటేశ్వర్లలో రెచ్చగొడుతున్నవి. నిశ్శబ్దమైన ప్రకృతిని చూస్తున్నట్టు శ్యామల మౌనంగా ఉంది. అలా ఉన్నావ్? భర్త అడిగిన ప్రశ్నకి ఎలా ఉన్నాను
అదే అలసిపోయినట్టుంటేను. నేనేం అలసిపోలేదు. చక్కగా నిద్రపోయా రైల్లో. కాని ఆమె మనస్సు స్వాధీనంలోకి తిరిగి రాలేదు. వెన్నెల చూస్తేనే అతను జ్ఞాపకం వస్తున్నాడు. తెల్లటి దుప్పటి మీద కనపడిన కిరణాలు ప్రసరిస్తున్న చందమామను చూస్తే ఊహలో అతనే మెదులుతున్నాడు. అతను వెన్నెల్లా ఉన్నాడు. అది తన భావం. అదివ్వాల్టిది కాదు, ఆనాటిది. విధి తన్ని అతన్నుంచి విడదీసి ఈనాడు వెన్నెల్లో ఈ తెల్లని అనుభవం రూపం చూపించి పరిహసిస్తుంది. అలసిపోయి పాతబడిపోయి సౌఖ్యాన్ని ఫలితాన్ని మొహం మొత్తించేసిన ఈ అనుభవం నేడేమో కొత్తగా ఉంది. ఆ సమయంలో వివేకం, జ్ఞానం, ధర్మాధర్మ జిజ్ఞాస వీటిని ఆమె నుంచి వేరు చేసి దుశ్శీలం విజృంభించింది. భర్తే పరాయివాడై తను భర్త సమక్షంలో ఏకాంతంగా ఉంటుంది. ఊహాచిత్రమైన మార్గాలు పట్టి తన్ని మత్తులో ముంచి ఎక్కడికో తీసుకుపోతుంది. లక్ష్యము మార్గము లేనా ఊహ వెంట నీరసంగా నిశ్శబ్దంగా పోతూ ఉన్నది లేదనుకొని లేనిది సృష్టించుకొని బదిర బంధితురాలైంది. ఆ ఊహలోంచి వాస్తవానికి వచ్చేటప్పటికి పవిత్రమైన సుఖశిఖరం జారిపోయింది. అది గోప్యమైన ద్రోహం. అది దానికి తట్టుకోవడానికి ఎంత అనుభవమూ చాలదు. నాకిక్కడ బాగాలేదండి అంటూ శ్యామల లేచింది. కట్టు సవరించుకుని పాపనెత్తుకుంది. చలేస్తోందా? ఏమోనండి, కిందకి పోతాను. నేను రానా? ఆ, మీ ఇష్టం. ఇక్కడ బాగానే ఉంది. మంచు కూడా పడేట్టులేదు. ఆ, సరే, బాబుని తీసుకుపోనా? వద్దులే, ఉంచే. తొందరగా మెట్లు దిగొచ్చింది. పాపను ఉయ్యాల మంచం మీద పడుకోపెట్టి టేబుల్ ఫ్యాన్ కాళ్ళ వైపున స్టూల్ మీద ఉంచింది. పక్కనే మంచం వాల్చుకొని ఒట్టి దిండు వేసుకుని దీపం ఆర్పి పడుకుంది. నిద్ర రావట్లేదు. ఎంత ప్రయత్నించినా. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఆలోచన తప్పదు. గుప్పెట్లోనూ సీసాలోనూ శూన్యాన్ని సాధించటం, మస్తిష్కాన్ని ఖాళీగా ఉంచటం ఒకదానికంటే ఒకటి కష్టం. మొదటిదానికి సైన్స్ సహాయం లభిస్తుంది. రెండో దానికి భౌతిక సహాయం లేదు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం చేస్తే వీలవుతుంది. వాటిని అలవర్చుకోవడానికి కొంత పారిశుద్ధ్యం, పరిపూర్ణత అవసరం. అవి మొదలయ్యే చోటికి శ్యామల ఇంకా చేరలేదు. ఈ రోజు ఎంత అన్యాయం జరిగిపోయింది. అతన్ని చూపించి విధి తన్ని పరీక్షించి పరిహసించింది. పరీక్షలో తను నెగ్గలేక చెయ్యకూడని పాపం చేసేసింది. తనలో ప్రవహిస్తున్న రక్తానికి, ఆత్మకు చుట్టరికం లేదు. పైకి కనిపించని బాధ తను ఎట్లా భరించటం? భర్త కాదు కదా, ఆత్మ కూడా ఈ బాధను పంచుకోదు. తనకు తనే చేసుకున్న ఈ ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా తన నుంచి తనే దూరంగా పారిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికి పోయినా ఈ బాధ తన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎవరో ఎర్రగా మండుతున్న కురివితో తన్ని కాలుస్తున్నారు. చీకట్లో ఫ్యాన్ రొదలో 1000 కంఠాలు తన వైపు తిరిగి ఏమేమో అరుస్తున్నట్లుంది. కళ్ళు మూసుకున్నా కనపడే ఆ భీకర దుష్ట స్వరూపం తన ప్రతిబింబమేనని ఊహించుకుని చెప్పరానే ఆవేదన అనుభవించింది శ్యామల. మనిషికి ఒంటరితనం కంటే శత్రువు, శిక్ష ఏమున్నాయి? 6 ఏళ్లుగా భర్తతో కాపురం చేస్తూ అతనే తనై, తనే అతనై, గాడి తప్పని బండిలాగా సరళంగా సంతోషంగా జీవితయానం సాగిస్తున్న తను ఈ రోజు అతను కనపడి తలక్రిందులుగా నిల్చోపెట్టాడు. సామర్లకోటలో మేలెక్కే వరకు ఉత్సాహంగా ఉన్న తన్ని ఈ గొడవ ఊహించడానికైనా అవసరం లేని తన్ని ఇందులో దింపి ఏడిపిస్తున్నాడు. క్రూరుడతను. పాపం, అతని మటుకు ఏం చేశాడు? అమర్యాదగా గాని అపసవ్యంగా గాని ప్రవర్తించలేదు. తానే అతన్ని గుచ్చి గుచ్చి మీదే ఊరు, ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగింది. అతను సాధ్యమైనంత సిగ్గుపడి ఎలా చెప్పనండి అంటూనే తనకర్థం కాదనుకుని కాబోలు ఇంగ్లీష్లో చెప్పాడు. అతన్ని పరకాయించి చూసి ఫలానా అని తెలిసి ఊరుకోక పదే పదే అడగటంలో తనకు తెలియకుండా తనపైనే స్వారీ చేసి ఒక అధిక్య భావావేశం ఉంది. పెళ్లి చూపులకొచ్చిన తరువాత కూడా వాళ్ళకి ఆస్తుపాస్తులు లేవని తిరస్కరించిన ఆనాడు వారిని తన వాళ్ళు అవమానించారు. ఈనాడు నువ్వెవరో తెలుసుగా, నాకు పెళ్ళయిందిలే, ఇదిగో నా భర్త, నా పిల్లలు చూశావా అని చెప్పుకోబోవడం ప్రదర్శన అతన్ని అవమానించడమే. నాడు నేడు క్షణకాలం పాటు ఆధిక్యాన్ని పురస్కరించుకోవడం కోసం నిజమైన విలువల్ని అవమానించిన దోషం తనది. తనే దోషి. తను చేసింది తప్పైనా సరే సామాన్యమైనదిగా కనిపించలేదు. ఆత్మసాక్షిగా భర్త సమక్షంలో అతని పరంగా ఆలోచించి భర్తను స్వల్పానికి తూలనాడింది.
భర్తలో అతన్ని ఊహించుకొని మానసిక వ్యభిచారి భగవంతుడా అని ఒక్క కేక పెట్టింది శ్యామల. కానీ ఆ కేక ఆమెకే వినిపించలేదు. కంఠం మూసుకుపోయింది. లేవండమ్మగారు అంటూ పని మనిషి లేపే వరకు మెలకువ రాలేదు. రేడియో మీద అలారం టైంపీస్ చూసింది. దానికి కీ ఇస్తేగా తిరగటానికి అనుకుంటూను. అది 8:15 చూపిస్తుంది. రేడియో ఆన్ చేసి సరిదిద్దుదామని కీ ఇవ్వబోయింది. గడియారం తిరుగుతూనే ఉంది. ఈయన లేచి కీ ఇచ్చారేమోలే అనుకుంది. ఎంత నిద్రపోయావమ్మా అని పని మనిషి నిట్టూర్చి చేతులు తిప్పింది. అబ్బా ఏంటే నీ సొదా? సొదేందండమ్మగారు, అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారుగా. సందు మొదలుగడనే కనపడ్డారు. దన్నం బాబు అంటే ఇంటికెళ్ళమంటిరి. తమరు లెగిసే ఉన్నారనుకున్నా అని చదివింది పని మనిషి. శ్యామలకిప్పుడు పూర్తిగా తెలివొచ్చింది. అయితే టైం 8:15 అయిందన్నమాట. వెంకటేశ్వర్ల విషయం ఆమెకి కొత్త కాదు. పిడుగులు పడుతున్నా సరే డ్యూటీకి ఎగనామం పెట్టడు. రాత్రి కబురొచ్చిందో లేదో పొద్దుటే లేచి వెళ్ళాడన్నమాట. సరే నీళ్లు తోడు బాయిలర్లోకి అంటూ గదిలోకి వెళ్ళి టూత్ బ్రష్ తెచ్చుకుంది శ్యామల. బాయిలర్లో నీళ్లు కాగుతుండాయమ్మా. సరే కుంపటి వెలిగించు. డాబా మీద చిన్నయ్య గారు ఇంకా పడుకున్నాడు కాబోలు, తీసుకురా. ఏమీ లేదమ్మా. చిన్నయ్య గారు లేచి వాళ్ళ నాన్నగారితో కాఫీ తాగేసి పెరట్లో ఆడుకుంటున్నారు. కుంపటి పక్కన కాఫీ గిన్నెలు, కుంపటి మీద సన్నగా కాగుతున్న పాలు. అనుమానించి మేకుని ఉన్న ఫ్లాస్క్ చూస్తే బరువుగా ఉంది. శ్యామల సిగ్గుతో చచ్చిపోయింది. రాత్రి ఆ దిక్కుమలిన ఆత్మ పరిశీలన తప్పించుకోవడానికి వీల్లేనిదైంది. అందులో ఎప్పుడు నిద్ర పట్టేసిందో. ఆయన పాపం తెల్లవారుజామున చాలా తొందరగా లేచుండాలి. పాలు పిండే మనిషి బర్రెను తీసుకుని 5 కాకముందే వచ్చేస్తుంది. అప్పుడనగా లేచి ఈ పనులన్నీ చక్కబెట్టి 8 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడన్నమాట. ఇవన్నీ చూసి పని మనిషి నవ్వుతోంది కూడాను. నేను నా ముద్దు నిద్ర, ఛీ ఎంత పనైంది అనుకుంది. పిల్లలిద్దరికీ నీళ్లు పోసి తను పోసుకుని వంట పూర్తి చేసేసరికి 10:30 దాటింది. వేడివేడన్నం పిల్లలిద్దరికీ పెట్టేసి యువతలకి తీసుకొచ్చింది. వీధి తలుపు చప్పుడైంది. ఆఫీసు జవాను. అయ్యగారు తొందర పనుండి బందరెళ్ళారండి. రాఘవయ్య గారి దగ్గర 20 రూపాయలు తీసుకున్నారు. తమర్ని అడిగి వారికి ఇయ్యమన్నారండి. ఇదిగో చీటీ. సరిగ్గా మెదడులో ఇమ్మడలేదు శ్యామలకి. బందరెళ్ళారా? ఎందుకు? ఏదో అర్జెంటు పనుండి దొరగారు బంగళాకి పిలిపించుకొని జీపులో ఎక్కించుకుని పోయారండి. మరి భోజనమో? ఇంకా భోజనం లేవండి, ఎవరూ తినలే. అయినా అయ్యగారు డబ్బులు తెచ్చుకోలేదని తెగ ఇదవుతా ఉంటే రాఘవయ్య గారిల్లు దగ్గరే కదా అని నే పోయి తెచ్చిచ్చా. చీటీ చూసింది శ్యామల. ఇంట్లోకెళ్ళి డబ్బు తెచ్చిచ్చింది. రాత్రికొచ్చేస్తారుగా? అదెట్టా తెలిసిద్దండి. వెళ్ళడం మన ఇష్టం కాకబాయ, రావటం మన ఇష్టమా అని వాడెళ్ళిపోయాడు. దిగాలు పడి కూర్చుంది శ్యామల. అర్జెంటు పనులు వస్తూనే ఉంటాయి. ఇంటికొచ్చి వెళ్ళకూడదు? చేతిలో డబ్బు లేకపోయినా సరే ఇంటికి రావాలని బుద్ధి పట్టలేదా? రాఘవయ్యకు కబురు చేసి తిండి తిప్పలు లేక కట్టుపట్టలతో అప్పు చేసి వెళ్ళిపోవాలా? ఇది ఎప్పటి డ్యూటీ కాదు. ఇందులో ఏదో ఉంది. తన మాట ప్రవర్తన గుర్తించి తన్ని శిక్షకి గురి చేస్తున్నారా? కబురు తెచ్చిన జవాను వాడి మాటలు. కొంచెం తిన్నగా ఏడవకూడదు వాడైనా? వాడికంతా తెలుసల్లే ఉంది. ఇలాంటి ఆలోచనలతో శ్యామల అలాగే గంటలు గడిపేసింది. మధ్య మధ్య పిల్లల ఆట, నిద్రపోవడాలు, కిటికీ రెక్కల చప్పుళ్ళు, పోస్ట్ మ్యాన్ కేక ఇలాంటివి స్వల్పంగా కదిల్చిన ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోయింది. సాయంకాలం హెడ్ గుమస్తా శంకరం గారు ఇంటికొస్తాడు కదా, ఆయన్ని అడిగితే వివరం తెలుస్తుందని, అసలు ఆయనతో కలిసి భర్త వచ్చేస్తాడని కొంత ఆశ. అతని కోసం చూడగా చివరికి రాత్రి 8:30కు వచ్చారు. రిక్షా వాళ్ళింటి దగ్గర ఆగ్గానే గబగబా వెళ్ళింది శ్యామల. ఏమమ్మాయి ఇట్టా వచ్చావు, రా కూర్చో అంటూ లోనికి వెళ్ళాడాయన. హెడ్ గుమస్తా గారి భార్య వచ్చి, శ్యామల ఏంటి? రామ్మారా, ఏంటి విశేషాలు? చెల్లెలి పెళ్లి విశేషాలు చెప్పు ముందుగా అంటూ పలకరించింది. శ్యామలకు ఇరకాటంగా ఉంది. కోటుపాగా తీసేసి శంకరం గారు యువతలకొచ్చాడు. ఏమమ్మా పొద్దుపోయాకొచ్చావు? మీ ఆయన రాలేనట్టుందే బందర్ నుంచి అన్నాడు. మరేనండి, సాయంకాలానికి వస్తానని కబురు పెట్టలేదు. మీకేమన్నా తెలిసేమోనని. తెలిసేదేముంది, వెళ్ళిన వాళ్ళంతా వచ్చేశారుగా. అందరూ వచ్చేశారా అండి? అంతా వచ్చేశారు. రేపు శనివారం లోపుగా బిజినెస్ రిటర్న్స్ పంపాలి.
ప్రతివాడి సీట్లోనూ వర్క్ హెవీగా ఉంది. ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్. క్యాంపు క్లర్క్కి జ్వరమైతే మీ ఆయనకి షార్ట్ హ్యాండ్ తెలుసు కదా అని సబ్ కలెక్టర్ వెంటేసుకుని పోయాడు. వాళ్ళంతా సాయంకాలానికే వచ్చేశారు. మరి ఈయన ఎవరన్నా ఫ్రెండ్స్తో ఉండి బస్సులో గానీ వస్తాడేమో. ఆ మర్నాడు సాయంకాలం హెడ్ గుమస్తా శంకరం గారే వచ్చారు. అమ్మాయి అని కేకేస్తూ శ్యామల గదిలోంచి హాల్లోకొచ్చింది. కొంగు పట్టుకుని అబ్బాయి వచ్చాడు. వాడి చేతుల్లో పిప్పర్మెంట్ల ప్యాకెట్ ఒకటి పెట్టాడు శంకరం గారు. అదేంటండి అని వారించింది శ్యామల. అబ్బే ఏం లేదమ్మా, పసిపిల్లాడు. చూసి చాలా రోజులైందిగా. శ్యామల మొహం పొంగి కళ్ళు బరువుగా ఉన్నాయి. ఏమమ్మాయి అట్లా ఉన్నావు? ఇవ్వాల రాలేదుగా వెంకటేశ్వర్లు. ఏమైపోయాడు? ఎటుపోయాడు? వారి పని పూర్తి కాలేదేమోనండి బందర్లో. దుఃఖం దిగమింగుకుంటూ అంది శ్యామల. నా బొంద, వారి పని నా పని అక్కడేముందమ్మా. ఇదంతా గవర్నమెంట్ పని, సబ్ కలెక్టర్ పని. అయినా నాకు తెలియని పనేముందతనికి బందర్లో మటుకు. లేదు, ఇందులో ఏదో ఉంది. అయితే అమ్మాయి ఒకటి అడుగుతాను, ఏమనుకోకుండా చెబుతావు? శ్యామల పరిస్థితి అయోమయంగా ఉంది. నా అనుమానం ఏంటంటే ఏమన్నా పోట్లాడి వెళ్ళాడా అని. పెళ్లికి కదా వెళ్ళారు. అక్కడ లాంఛనాలు వాటి విషయంలో, లేదా ఇంకో 4 రోజులు అక్కడుండటం విషయంలో ఏదన్నా మాట అనుకున్నారేమో. చూడమ్మాయి, ఇది ఎలాంటి టైం అంటే బిజినెస్ రిటర్న్స్ టైం. అందరూ కష్టపడి పని చేయాలి. 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాడంటే అతనికి ఎంత నష్టం. అసలే 10 రోజులు సెలవు వాడేశాడు. వర్క్కి ఎప్పుడూ ఎగనామం పెట్టడే అతను. నువ్వు చూస్తే ఇట్లా ఉంటువి, అతనేమో తొందరపడే మనిషి కాదు. ఇట్లా ఎందుకు చేశాడో మరి. నాతో చెప్పమ్మా ఏదన్నా ఉంటే. నీకు తండ్రి లాంటివాణ్ణి. శ్యామల మాట్లాడలేదు. రాతి బొమ్మలా నిల్చుంది. దుఃఖం పొంగుకొస్తుంది. సరేలే, నేనెళ్ళొస్తా. ఇప్పుడో అప్పుడో వస్తాడని అనుకుందాం. రాగానే కాస్త కనపడమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసారి శ్యామలకి దుఃఖం ఆగలేదు. ఏడ్చేడ్చి అలసిపోయిందామె. ఏదీ మామూలుగా జరగటం లేదు. 3 రోజులు 3 యుగాలయ్యాయి. ఇది ఇంకా ఇలా దేనికి దారితీస్తుందో. పోట్లాడుకున్నారని కూడా అనుకుంటున్నారన్నమాట. ఇది అక్షరాల హెడ్ గుమస్తా గారింట్లో నుంచి వచ్చిన బులెటిన్. సందేహం లేదు. అయితేనేం, ఇది ఆఫీసులో పాకటానికి ఎంతోసేపు పట్టదు. శంకరం గారు ఏం చెప్పదలుచుకున్నా గుమస్తాలందరూ చుట్టూ చేరుతారట. గుమస్తాలందరి మధ్య ఈ విషయం చెప్పడం, వాళ్ళు నవ్వుకొని ఇళ్లల్లో, ఆ పక్క ఎదురిళ్లల్లో, వాడలో చెప్పడము, తమకు జరగని గృహకల్లోలాలు గాథగా మార్చడం ఊహించుకుంది శ్యామల. ఆమె హృదయం కల్లోలమైపోయింది. ఊహ భయంకరంగా తోచింది. విధి తన్ని ఎందుకిలా ఏడిపిస్తోంది? 9 అయింది. భోజనం మీద ఆపేక్ష కలగలేదు. వంటింట్లో అన్నీ చక్కబెట్టుకుని వద్దామని లేచింది. తలుపు చప్పుడైంది. ఉలిక్కిపడింది శ్యామల. తలుపు తెరుచుకొని వెంకటేశ్వర్లు లోనికొచ్చాడు. బుట్టతో మామిడి పళ్ళు కాబోలు తీసుకొని రిక్షా అబ్బాయి వెనకాలే వచ్చాడు. సారీ శ్యామల, చెప్పకుండా వెళ్ళాను అంటూ వెంకటేశ్వర్లు గదిలోకొచ్చాడు. శ్యామల ఎక్కడున్నదక్కడే నిలబడిపోయింది. వెంకటేశ్వర్లు 2 నిమిషాల్లో యువతలకొచ్చాడు బట్టలు మార్చుకొని. కాళ్ళు కడుక్కోండి, భోజనం పెడతాను అంది శ్యామల. ఏంటి భోజనమా? ఆహా, దారిలోనే ఆగి హోటల్లో తినొచ్చాను. మళ్ళీ ఇంత రాత్రప్పుడు నువ్వేం అవస్థ పడతావని. శ్యామల మళ్ళీ అదిరిపడ్డది. నన్నెందుకిలా అన్యాయం చేస్తున్నారు అని అడిగింది. అణుచుకోలేని భావాలను తెలియచేయటానికి ప్రారంభించిన ఈ వాక్యం బరువుగా ముక్కలు ముక్కలుగా వచ్చింది. ఆమెకి ఏడుపు ఆగలేదు. చచా, ఏడుస్తావేం అన్నాడు వెంకటేశ్వర్లు దగ్గరగా వచ్చి. నాకు తెలుసు, నాకేం చెప్పకండి. నేను తప్పు చేస్తే నన్ను దండించండి, కాని ఇలాగా అని ఎంతో బాధతో ఏడుస్తూ అంది. వెంకటేశ్వర్లు నీరసమైపోయాడు. దుఃఖించటానికి శ్యామలకెంత అనుభవం లేదో ఊరడించడానికి అతనికి అంతకంటే అనుభవం లేదు. లేదు శ్యామల, నువ్వేం తప్పు చేశావు? చిచి, తప్పు కాదు. ఏంటా మాటలు? నేను చెప్పకుండా వెళ్ళినందుకేగా. పాపం 3 రోజులు పూట పూట వండుకుని చూశావు కాబోలు. సారీ శ్యామల. మనం కాకినాడ వెళ్లే ముందు అమ్మ నూతి దగ్గర కాలు జారి పడిందని లెటర్ వచ్చిందిగా, చూద్దామని మా ఊరెళ్ళాను. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు దిగుదామంటే మనసొప్పలేదు. సరిగ్గా 19కి డ్యూటీలో ఉండాలని సబ్ కలెక్టర్ ముందుగా చెప్పాడు. బందర్లో కాన్ఫరెన్స్ అయ్యాక ఈ 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ కదా అని అడిగితే పోయి రమ్మన్నాడు. అబ్బా, ఈ మాత్రం దానికే ఎట్లా అయిపోయావు? ఏంటి కళ్ళు? ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నావు?
శ్యామల శరీరమే ఆత్మైపోయింది. భర్తకేసి ఒకసారి చూసి కాళ్ళ దగ్గర చతికిల పడింది. 2 కాళ్లను పెనవేసుకుని, నన్ను క్షమించండి, మీ మనసు కష్టపెట్టాను, తప్పు చేశాను, పాపిష్టిదాన్ని అంది అతని మోకాళ్ల మీద తల ఆనించి. అక్కడికి విడుదలైన నిట్టూర్పులో భూభారం అంతా ఉంది. పాపంలో కాలిన హృదయం పశ్చాత్తాప వాహినిలా ప్రక్షాళితమైనట్లు శ్యామల తేలికపడింది. ఏ తప్పు లేదు, లేలే, అన్నం తిందువుగాని అన్నాడు వెంకటేశ్వర్లు ఆమెను లేవదీస్తూ. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.